పెద్దమ్మ, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. పెద్దబాబు, పూజ మొదలవుతోంది, త్వరగా రా. వచ్చేస్తున్నానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. పూజ మొదలు పెడదామా అమ్మా? అందులో వేయండి. గట్టమనేని సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంత దూరం తీసుకొచ్చిన అఖిలాండేశ్వరి గారు ఈ పాటికే అక్కడ పూజ మొదలు పెట్టుంటారు. మీరు అలా కూర్చోండి అమ్మా, నేను పూజ ప్రారంభిస్తాను. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూత సమస్తలోకదేవనితాం లోకైక దీపాంకురాం. ఈవిడ గారికి చైర్ వెయ్యాలా? ఏం మా కాళ్ళేమా? మాకు కాళ్ళ నొప్పులు రావా? మాకెవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరేంటో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. నమస్తే. అది ట్రాఫిక్లో కొంచెం లేట్ అయిపోయిందండి. 2 నిమిషాలే కదా అఖిలాండేశ్వరి గారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? డబ్బు. డబ్బే కదక్కా. పెద్దవాళ్లతో పరిచయాలు. టైం. ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైంది టైం. ఏం పోయినా తిరిగి సంపాదించుకోగలం గాని ఒక్కసారి గడిచిన క్షణాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని పరిచయాలున్నా తిరిగి తెచ్చుకోలేం. నాకు టైం సెన్స్ లేని వాళ్ళన్నా, టైంని సీరియస్గా తీసుకొని వాళ్ళన్నా అస్సలు నచ్చదు. అలాంటి వాళ్ళతో బిజినెస్ అయినా, రిలేషన్ అయినా. తప్పైపోయిందండి, ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుంటాం. అమ్మా, పూజ పూర్తయింది. మీరొచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిస్తే భూమి పూజ పూర్తవుతుంది. పెదబాబు రావడానికి ఇంకా 3 మినిట్స్ టైం ఉంది. 9:05కి రమ్మని చెప్పాను. ఆ టైంకి పెదబాబు ఇక్కడుంటాడు. రాహుకాలం వచ్చేలోపే పూజ పూర్తవుతుంది పంతులు గారు. కౌశికి ఆగమ్మి. ఎవరమ్మి? పిన్ని. వైజయంతి, నీకు మతిగాని పోయిందా? కౌశికిని పట్టుకొని ఎవరు నువ్వు అంటున్నావు? ఏంది బా నువ్వు చెప్తా ఉండేది నిజమా? ఈ అమ్మి మన కౌశికేనా? నిజంగా మన కౌశికేనా? అమ్మి నిషిక, ఈ అమ్మి మన కౌశికి అంట. కాచి అల్లుడు గారు, ఈ అమ్మి మన కౌశికి అంట. నువ్వే మా కౌశికి అంటే నమ్మలేకపోతున్నానమ్మి. నిజంగా నువ్వు మా కౌశికియేనా? ఏమైంది పిన్ని? నేను కౌశికినే. ఉన్నట్టుండి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు కౌశికివి అయితే మరి ఈ కుటుంబం కోసం ప్రాణమిచ్చే కౌశికి ఎక్కడికి పోయింది? ఈ ఇంటికి కుటుంబానికి కంచిగా ఉండే కౌశికి ఏమై ఉండాది? ఈ ఇంటి కోడల్ని దొంగని చేయడంలో సాయపడ్డావు. ఇంటి ఆడపిల్లని నువ్వే అనుమానించావు. ఇంటి అల్లుణ్ణి నీ ముందే దొంగ అని ముద్ర వేస్తుంటే పోలీసులకు పట్టించి ఈ ఇంటి పరువు తీయాలని చూసినా నువ్వు చూస్తూ ఉండిపోయావు. నీ కుటుంబం మీద నీకే నమ్మకం లేదు కదా కౌశికి? నీకు మా కంటే ఆ అమ్మి అబ్బాయి ఎక్కువైపోయారు కదా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఈ కుటుంబమే ఎక్కువ.
నాకు అన్నిటికంటే ముఖ్యమైనవి ఈ కుటుంబం. ఈ కుటుంబ గౌరవం తర్వాతే నా ప్రాణమైన పిన్ని. ఇది మీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే నువ్వు మారిపోయి ఉండావు. ఇంట్లో వాళ్ళని ఏమైనా అనాలంటే మా కౌశిక్యం చూసి వణికేవాళ్ళు. ఇప్పుడు కౌశికి అండ చూసుకొని అంటున్నా, చూస్తూ ఉండిపోయిన కౌశికివి నువ్వు. నువ్వు మా కౌశికివి కాదు. అత్తయ్య గారు నువ్వు మాట్లాడుకో 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 మాట్లాడుకో. మా కౌశికిని మాకు కాకుండా చేసిన రాక్షసివి నువ్వు. కుటుంబం కోసం నిలబడే కౌశికిని నీ వైపుకు తిప్పుకొని నీ కోసం నిలబడేలా చేసుకునుండావు. మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన స్వార్థపరురాలివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావు వైజయంతి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బిడ్డ ఈ కుటుంబం కోసం తన ప్రాణాల్ని ముందు పెడుతుంది. ఆ విషయం నీకు, నాకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మీకు నచ్చినట్టు మాట్లాడలేదని, నచ్చిన వాళ్ళకే మద్దతు ఇస్తుందని కౌశికిని తప్పుబట్టే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇంకా ఈ జగదాత్రినేమన్నావు? రాక్షస, స్వార్థపరురాలా? జగదాత్రి గుణాన్ని కానీ నిజాయితీని కానీ ప్రశ్నించే హక్కు మీ ఎవ్వరికీ లేదు. ఈ ఇంట్లో ఉండనిచ్చి 4 ముద్దులు భోజనం పెట్టిందానికి ఈ ఇంటికి కష్టం రాకుండా కాపరయింది. కష్టం వస్తే అడగకుండానే తీర్చింది. మన జోలికి ఎవరొచ్చినా కాళికాదేవిలా వాళ్ళ మీద బిరుచుకుపడింది. అందరికీ అమ్మాయి అన్నం పెట్టింది. మన ఎవ్వరికి కనిపించని కౌశికి కన్నీటిని తుడిచింది. ఇన్ని చేసిన ఆ అమ్మాయికి మనం ఏమిచ్చాం? భరించలేని బాధని, మోయలేని మాటల్ని, తట్టుకోలేని అవమానాల్ని. ఇప్పుడు ఆఖరికి దొంగ అని బిరుదుని. నీలో ఏ ఒక్కరికి మనస్సాక్షి ఉన్నా కౌశికిని కానీ జగదాత్రిని కానీ వేలెత్తి చూపరా. కౌశికి ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తుంది. మరైతే జగదాత్రిని కేదార్ని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు? వాళ్ళ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నా ఎందుకు ఇంట్లో ఉండనిస్తున్నారు? వాళ్ళని ఎందుకు బయటికి పంపించట్లేదు? చెప్పండి మావయ్య. కౌశికి వదిన ఏం చేసినా కుటుంబం మంచి కోసమే అంటున్నారు కదా. జగదాత్రి ఇక్కడ ఉండటం వల్ల మనకి జరిగే మంచి ఏంటో నాకు అర్థం కావడం లేదు. సాధు సార్ ఇంకా కాల్ చేయలేదేంటి? చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. మా వాళ్ళతో మీకు బిజినెస్ ప్రపోజల్ పంపించా, పెద్దగా నచ్చినట్లేదు.
అందుకే నేనే డైరెక్ట్గా వచ్చా. మీరు స్టేడియం ప్రాజెక్ట్లో నాకు 10% ఇవ్వండి. మీకే ప్రాబ్లం రాకుండా ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకు నేను మీకు అండగా ఉంటాను. మాకు కానికి వెళ్ళిపోయారు. నీ మంచి కోసమే చెప్తున్నా. నాలాంటి చెడ్డవాడితో పెట్టుకోవడం మీకు మీ కుటుంబానికి అంత మంచిది కాదు. ఏయ్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? ఈ మీనన్ అంటే ఎవరో తెలుసా? చావు 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 చావు. నేను అడిగిన పర్సంటేజ్ నాకు ఇవ్వకపోతే ఇక్కడే నిన్ను కాల్చి చంపుతా. కాల్చు కాల్చు నన్ను కాల్చాలంటే గన్లో బుల్లెట్ ఉంటే సరిపోదు మీనన్. గుండెల్లో ధైర్యం ఉండాలి. నా కొడుకుని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. నీకుందా ధైర్యం? నా ధైర్యం చావా? ఘట్టమనేని దేవేంద్ర రాముడు మరియు రాక్షసుడు. దమ్ముంటే నా కొడుకుని దాటుకుని అప్పుడు నా దగ్గరికి రా. నీ ధైర్యం నీ కొడుకని నాకు అర్థమైంది. ఆ ధైర్యాన్ని నీ కళ్ళ ముందే చంపేస్తా. అప్పుడు నీ కళ్ళలో భయాన్ని చూస్తా. వాళ్ళు వచ్చేస్తున్నారు. పార్వతి, షర్ట్ నలగకుండా ఎదుటి వాళ్ళని తుక్కుగా కొట్టడం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు చూడు.
అరే, ఇంతసేపు వీళ్ళిద్దరి గొప్పతనం గురించి అంతగా మాట్లాడారు కదా, ఇప్పుడేంటి మావయ్య నోరు మెదపటం లేదు? చెప్పండి, ఎందుకు వీళ్ళిద్దరిని ఇంట్లో ఉంచారు? ఎందుకు నేను చెప్పనా? ఎందుకంటే కౌశికి వదినకి మాకంటే ఈ జగదాత్రి ఎక్కువ కాబట్టి. ఈ జగదాత్రి వదిన్ని మాయ చేసింది కాబట్టి. కౌశిక వదిన కుటుంబాన్ని 3 ముక్కలు చేద్దామనుకుంటుంది కాబట్టి. నిషికా నిషికా కౌశికి గురించి కానీ, కౌశికి ఈ కుటుంబం కోసం పడిన కష్టం గురించి కానీ, చేసిన త్యాగాల గురించి కానీ, ఎదుర్కొన్న యుద్ధాల గురించి కానీ, అసలు అసలు కౌశికి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరిని కౌశికి ఇంట్లో ఉంచింది కూడా. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను దొంగతనం చేయలేదని ప్రూవ్ చేయాలనుకున్నానే కానీ ఈ ఇంట్లో వాళ్ళు దొంగ అని ముద్ర వేసి పరువు తీయాలని కాదు. చాలే ఊరుకో అమ్మి. చెప్పదెబ్బ కొట్టాక నా ఉద్దేశం కొట్టడం కాదు, నొప్పి విలువ తెలియజేయడం అని చెప్పుండారంట. అత్తయ్య గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. ఈ ఇంటికి కానీ ఇంట్లో మనుషులకు కానీ అపకారం తలపెట్టాలని నేను కల్లో కూడా అనుకోను అత్తయ్య గారు. నిన్ను నమ్మే తీరిక ఓపిక 2 మాకు లేవమ్మి. అమ్మి, రేపు సాయంత్రం లోపు కానీ వీళ్ళిద్దరూ ఇల్లు దాటుకుంటే ఈ ఇల్లు 3 ముక్కలైపోతుంది. ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతాం. జగదాత్రి, నాకు నా కుటుంబం కంటే ఎవరూ ఏది ఎక్కువ కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు నా వల్లే కష్టపడుతున్నారు అంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. తప్పు చేయని మా బాబాయ్ మీద మీరు ఆరోపణలు చేశారు, సాక్ష్యాలున్నాయన్నారు, సమయం కావాలని కోరారు. మీరు కోరినట్టుగానే మీకు 4 రోజులు ఇచ్చాను. ఇప్పటి వరకు ఆరోపణలు మాత్రమే మిగిలాయి. రేపు సాయంత్రం లోపు కానీ సాక్ష్యాలు తీసుకురాకపోతే మీరు పూర్తి చేయకండి వదినా. ఎందుకంటే నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను. కేదార్ సుధాకర్ మావయ్య గారి కొడుకని నేను నిరూపిస్తాను. ఎప్పుడు కలిసి ఉండే వీళ్ళు మేం వెళ్ళిపోగానే ఇంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు? కౌశికి వదిన ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఇక నుంచి వదినతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రేపటితో ఆ జగదాత్రి పీడ విరగడైపోతుంది. జగదాత్రి లేని ఇల్లు. ఆహా, ఎంత బాగుందో ఆ ఊహ. హలో సార్, ఇంకెవరైనా ఉన్నారా? లేరా? పార్వతి, పెద్దబాబు సూపర్. భూమికి అన్ని వైపులా ఆకాశం ఉన్నట్టు మా అమ్మకి అన్ని వైపులా నేనుంటా. నన్ను దాటి మా అమ్మని చేరే దమ్ము ధైర్యం ఉన్న ఎవరైనా సరే రావచ్చు.
ఇంకొకసారి మా అమ్మకి గన్ను గురి పెట్టాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తా.